9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ 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 అంటూ జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు వరేస్తే ఉరే అన్న ప్రభుత్వానికి భిన్నంగా, వారి ఆలోచనలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో వరి వేస్తే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరే కాదు, క్వింటాలకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం. ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం, మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం. వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. చాలా శుభసూచకం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేముడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక 10-15 రోజులు వర్షాలు ముందు రావటమే కాకుండా పైన వర్షాలు పడ్డ కారణంగా రిజర్వాయర్ లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది, ఇంకా వస్తుంది. ఇది శుభసూచకం మా రైతన్నలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా.